Hello everyone, welcome back to my channel Law Pharmacy. So here is the topic about the classification of organic chemistry. Okay, so first of all, please subscribe to the channel and support to the channel. And if you like the content, please topic. And today's topic is classification of organic chemistry. Okay, so అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి? ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి? ఆర్గానిక్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ దట్ అన్నీ ఉన్నవన్నీ ఆర్గానిక్గా ఉంటాయి. లైక్ దాంట్లో మనకి అన్ని కార్బన్ కాంపౌండ్సే ఉంటాయి. రిమెంబర్ ద ఫస్ట్ థింగ్, అందులో అన్ని కార్బనే ఉండాలి. ఎస్పెషల్లీ మెయిన్గా కార్బన్ తోటి మేడప్ అయ్యి ఉండాలి ఆ కాంపౌండ్ అనేది. ఓకే, ఆ తర్వాత అదర్ దాన్ కార్బన్ తర్వాత ఇంకేమైనా ఉంటే దట్స్ నెససరీ. ఓకే, సో ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి 2 టైప్స్ కింద డివైడ్ అయ్యాయి. ఒకటి ఎసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ ఆర్ ఆలిఫాటిక్. ఇవి చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. రిమెంబర్, ఎసైక్లిక్ అన్నా అంటే సైక్లిక్ కానిది, ఓపెన్ చైన్ అంటే ఓపెన్గా ఉంటుంది, క్లోజ్ అయ్యి ఉండదు, ఆర్ ఆలిఫాటిక్, దీన్నే ఆలిఫాటిక్ కాంపౌండ్స్ అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్ చూస్తే మీరు ప్రోపైన్ ఉంది కదా, అంటే 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, సి హియర్, అక్కడ 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ కూడా ప్రోప్ అంటే ఏంటి, 3 కార్బన్స్, ఏన్ అంటే ఏంటి, అన్నీ సింగిల్ బాండ్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అనమాట, అంటే ఎక్కడ క్లోజ్ అవ్వలేదు, చూసారో లేదో. సో అందుకని వీటిని ఎసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటున్నారు. ఓకే, సో నాట్ ఓన్లీ ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్, సో వీటిని హెక్సేన్, వీటిలన్నిటిని మనం ఏమంటామంటే ఎసైక్లిక్ అని అంటాం. అంటే క్లోజింగ్ ఎక్కడా లేదు, ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ మొత్తం అంతా ఓపెన్గా ఉంది. సో వాటిని ఎసైక్లిక్ అంటాం. అండ్ సైక్లిక్ కాంపౌండ్స్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ క్లోజ్డ్ అండ్ ఆరోమాటిక్. రిమెంబర్, ఆరోమాటిక్ అంటే ఖచ్చితంగా అందులో ఉన్నవన్నీ క్లోజ్ అయ్యే ఉంటాయి. ఓకే, సో మళ్ళీ సైక్లిక్ కాంపౌండ్స్ అనేవి మనకి 2 టైప్స్ కింద డివైడ్ అయ్యాయి. ఎలా అంటే ఒకటి హోమోసైక్లిక్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అండ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. ఓకే, సో హోమోసైక్లిక్ కింద డివైడ్ అయింది, యాజ్ వెల్ యాజ్ హెట్రోసైక్లిక్ కింద కూడా డివైడ్ అయింది. సో హోమో అంటే ఏంటి, మనం ఏ కాంపౌండ్ తీసుకున్నా ఆ కాంపౌండ్లో ఓన్లీ కార్బన్ ఉంటుంది, దానికి ఎటువంటివి యాడ్ అవ్వవు. సో దాన్ని హోమోసైక్లిక్ అంటాం. హెట్రోసైక్లిక్ అంటే మనం ఎటువంటి క్లోజ్డ్ రింగ్ తీసుకున్నా, ఇక్కడ హోమోసైక్లిక్ హెట్రోసైక్లిక్ రెండు క్లోజ్డ్ రింగ్సే, బట్ హోమోలో అదర్ దాన్ కార్బన్ ఇంకేమీ ఉండకూడదు, బట్ హెట్రోసైకిల్లో అదర్ దాన్ కార్బన్ ఏదైనా లైక్ నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ ఇలాంటివి ఏవైనా ఉండొచ్చు. సో వాటిని హెట్రోసైక్లిక్ అంటాం. ఓకే, అండ్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే హోమోసైక్లిక్ అనేది మళ్ళీ 2 టైప్స్ డివైడ్ అయింది. ఒకటి ఆలిసైక్లిక్, బాగా గుర్తుపెట్టుకోండి, ఎసైక్లిక్ వేరు, ఆలిసైక్లిక్ వేరు. ఏ సైక్లిక్ అంటే అది ఓపెన్ చైన్, ఆలిసైక్లిక్ అంటే అది క్లోజ్డ్ చైన్. ఓకే, ఆలిసైక్లిక్ ఆర్ కార్బోసైక్లిక్ అంటాం. ఏంటి అంటే దీన్ని ప్రోపేన్ వేరు, సైక్లోప్రోపేన్ వేరు. ఓకే, రిమెంబర్, ప్రోపేన్ అంటే ఏంటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో దీన్ని ప్రోపేన్ అంటారు. దేన్ని, ఇక్కడ మనకి ఎసైక్లిక్లో ఉంది కదా, సో దాన్ని ప్రోపేన్ అంటారు. సో అది జస్ట్ ఓపెన్ ఫామ్లో రాసాం, అందుకని అది ఎసైక్లిక్ అయ్యింది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఆలిసైక్లిక్ అయింది, అంటే అదే ప్రోపేన్ని మనం కంప్లీట్గా క్లోజ్డ్ ఫామ్లో రాసాం. అబ్జర్వ్ చేస్తే సేమ్ 3 కార్బన్సే ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ సింగిల్ బాండ్స్ ఉన్నాయి, బట్ అన్నిటినీ మనం క్లోజ్ చేసాం, ఎక్కడ ఎటువంటి ఓపెనింగ్స్ లేవు. అలా ఉన్న వాటిని సైక్లోప్రోపేన్ అంటాం. ఒకవేళ ఇక్కడ 4 కార్బన్స్ ఉంటే అండ్ సింగిల్ బాండ్తో కనెక్ట్ అయ్యి ఉంటే బ్యూటేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్, సైక్లోహెక్సేన్, ఇలా వీటిలని కాంపౌండ్స్ని ఆలిసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. ఓకే, అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ హోమోసైక్లిక్ కాంపౌండ్స్ వచ్చేసి ఆరోమాటిక్ కాంపౌండ్స్ కింద కూడా ఉన్నాయి. సో ఆరోమాటిక్ అంటే ఏంటి, పక్కా అది క్లోజ్డ్ అనమాట. ఓకే, సో ఇందులో బెంజాయిడ్ కాంపౌండ్స్ ఉన్నాయి, వాటిని ఆరోమాటిక్ హోమోసైక్లిక్ అంటారు. అండ్ నాన్ బెంజాయిడ్ కాంపౌండ్స్ ఉన్నాయి, వాటిని ఆరోమాటిక్ హోమోసైక్లిక్ అంటారు. రిమెంబర్, అసలు బెంజాయిడ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక బెంజిన్ రింగ్కి OH గ్రూప్ యాడ్ చేసిన, NH2 గ్రూప్ యాడ్ చేసిన వాటిల్ని హోమోసైక్లిక్ బెంజాయిడ్ రింగ్స్ అంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి
ఆ చుట్టూ అన్ని కార్బన్ తోటే కంబైన్ అయ్యి ఉంటాయి. బెంజీన్ ఎప్పుడు కూడా C6H6 అనేది అన్ని కార్బన్ తోటే ఉంటాయి. ఎక్స్ట్రాగా OH గ్రూప్ అనేది ఏదో బయట యాడ్ చేశారు కానీ మనకి సర్కిల్లోకి వచ్చి డిస్టర్బెన్స్ ఎటువంటిది క్రియేట్ చేయలేదు. ఓకే. సో దీన్ని ఫీనాల్ అంటారు. ఒక బెంజీన్ రింగ్కి OH గ్రూప్ అటాచ్ అయ్యి ఉంటే దాన్ని ఫీనాల్ అంటారు. అదే బెంజీన్ రింగ్కి CH3 కనుక యాడ్ అయ్యి ఉంటే దాన్ని టోలిన్ అంటారు. అదే బెంజీన్కి NH2 కనుక యాడ్ అయ్యి ఉంటే దాన్ని ఎనిలిన్ అంటారు. రిమెంబర్, మోస్ట్ ఇంపార్టెంట్, టోలిన్, మిథలిన్, ఫీనాల్ అండ్ ఎనిలిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్కి వద్దాం. హెట్రోసైక్లిక్ అంటే ఏంటి? హెట్రో అంటే ఏంటి? ఒకలాంటిది కాకుండా ఇంకొకటి ఏదైనా యాడ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు దాకా మనం చూసిన అన్ని హోమోసైక్లిక్లో మోస్ట్లీ కార్బన్ ఒకటే ఉంది. బట్ హెట్రోసైక్లిక్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యాలిసైక్లిక్ కాంపౌండ్ అనేది మనకి ఒక 5 మెంబర్డ్ రింగ్కి, యాక్చువల్గా హెట్రో అంటే కార్బన్ కాకుండా అందులోకి ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ ఏదైనా సరే వచ్చి డిస్టర్బ్ చేస్తుంది రింగ్ని. సో రింగ్ని డిస్టర్బ్ చేసినా కూడా రింగ్ క్లోజ్డ్ ఫామ్లోనే ఉంటుంది. బట్ వేరే ఒక ఎలిమెంట్ రావడం వల్ల దాన్ని హెట్రోసైక్లిక్ అన్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కార్బన్ ఉండాల్సిన ప్లేస్లో ఆక్సిజన్ ఉంది. సో అలా ఆక్సిజన్ ఉంటే దాన్ని ఫ్యూరాన్ అంటాం. ఓకే, రిమెంబర్. సో అలా ఒకసారి మీరు కౌంట్ చేస్తే 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. అండ్ 5th కార్బన్ ప్లేస్లో మట్టుకి మీకు ఆక్సిజన్ అనేది యాడ్ అయ్యింది. సో అలా ఆక్సిజన్ అనేది యాడ్ అవ్వడం వల్ల అది హెట్రోసైక్లిక్ అయ్యింది. బట్ అదే హోమోసైక్లిక్ ఇది అవ్వాలి అంటే ఈ డాట్ ఉన్న పొజిషన్లో కూడా మనకి కార్బనే ఉండాలి. ఓకే. ఇప్పుడు ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఏంటి అంటే పిరిడిన్ ఏంటి అంటే మనకి ఆక్సిజన్ అనేది ఉండొచ్చు, నైట్రోజన్ అనేది ఉండొచ్చు, సల్ఫర్ అనేది ఉండొచ్చు అని చెప్పాను కదా. సో ఇప్పుడు నైట్రోజన్ వచ్చింది. సో ఒక 6 మెంబర్డ్ బెంజిన్ రింగ్, ఒక 6 మెంబర్డ్ రింగ్లోకి నైట్రోజన్ కనుక యాడ్ అయితే దాన్ని పిరిడిన్ అని అంటాం. రిమెంబర్, వాట్ ఈస్ పిరిడిన్ అంటే ఒక 6 మెంబర్డ్ స్ట్రక్చర్లోకి ఒక కార్బన్ ప్లేస్లో, అంటే 6 యాక్చువల్గా ఇక్కడ ఇది బెంజిన్ అనమాట జనరల్గా. ఓకే, ఆ బెంజిన్ ప్లేస్లో ఏమైందంటే కార్బన్ రిమూవ్ అయిపోయి నైట్రోజన్ వచ్చింది. సో అలా నైట్రోజన్ రావడాన్ని పిరిడిన్ అంటాం. అంటే యాక్చువల్ బెంజిన్ అంటే C6H6 కదా, కానీ ఇక్కడ C6 ప్లేస్లో C5 ఉంది. ఒక నైట్రోజన్ వచ్చి యాడ్ అయింది. అలా యాడ్ అవ్వడం వల్ల, దట్ టు 6 నెంబర్కి యాడ్ అవ్వడం వల్ల దాన్ని పిరిడిన్ అన్నాం. ఓకే. అండ్ ఇక్కడ నాన్ బెంజినాయిడ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎజులీన్. అంటే ఇక్కడ ఎలా చెప్తున్నాం నాన్ బెంజినాయిడ్ అంటే, జనరల్గా బెంజిన్ అంటే 6 మెంబర్డ్ రింగ్స్ విత్ రెజోనెన్స్ స్ట్రక్చర్. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు రెజోనెన్స్ అయితే ఉంది కానీ అవి డిఫరెంట్ యాంగిల్స్, లైక్ అబ్జర్వ్ చేస్తే 1 2 3 1 2 3 4 5 అండ్ 6 సో 7. సో ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే 7 సైడ్స్ ఉన్నాయి. సో అంటే హెప్టో లైక్ హెక్సాన్, దాన్ని మనం హెప్టా అంటాం. ఓకే. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 మెంబర్డ్ రింగ్ వచ్చింది. సో అలా ఏదైనా ఒక క్లోజ్డ్ రింగ్ వచ్చి ఇంకో క్లోజ్డ్ రింగ్తో ఫ్యూజ్ అయితే దాన్ని నాన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్ అని అంటాం. ఓకే. సో రిమెంబర్ అగైన్, మనకి ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి 2 టైప్స్ కింద డివైడ్ అయ్యాయి. ఎసైక్లిక్ అంటే క్లోజ్డ్గా లేనివి, సైక్లిక్ అంటే క్లోజ్డ్గా ఉండేవి. సైక్లిక్ మళ్ళీ హోమో కాంపౌండ్స్ కింద డివైడ్ అయింది, హెట్రోసైక్లిక్ కింద డివైడ్ అయింది. మళ్ళీ హోమోసైక్లిక్ అనేది యాలిసైక్లిక్ కింద డివైడ్ అయింది, ఆరోమాటిక్ కింద డివైడ్ అయింది. ఆరోమాటిక్ అనేది బెంజినాయిడ్ కింద డివైడ్ అయింది, నాన్ బెంజినాయిడ్ కింద డివైడ్ అయింది. అండ్ హెట్రో అనేది యాలిసైక్లిక్ కాంపౌండ్ కింద డివైడ్ అయింది, ఆరోమాటిక్ కాంపౌండ్ కింద డివైడ్ అయింది. ఓకే. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇప్పుడు దాని యొక్క మెయిన్ పాయింట్స్ అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ మ్యాటర్ క్లాసిఫికేషన్స్లో ఎలా ఉందో చూద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ ఎలిమెంట్. డెఫినెట్గా ఒక కార్బన్ ఎలిమెంట్ అయితే ఉండాలి, ఒకటని కాదు ఎన్నైనా ఉండొచ్చు. సో అలా కార్బన్ వాటికి డెఫినెట్గా ఉంటేనే అది ఆర్గానిక్ కాంపౌండ్ అంటాం.
ద కాంపౌండ్ ఈజ్ సాలిడ్ ఇన్ సాలిడ్ లిక్విడ్ గ్యాస్ హ్యావింగ్ ద కార్బన్ ఇన్ ఇట్స్ మాలిక్యూల్ ఆర్ నోన్ యాజ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఈ సాలిడ్లో కానీ లిక్విడ్లో కానీ గ్యాస్లో కానీ ఏదైనా సరే ఒక కార్బన్ మాలిక్యూల్ ఉంటే దాన్ని ఆర్గానిక్ కాంపౌండ్ అంటాం. ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వన్ ఆర్ మోర్ కార్బన్స్ ఆర్ లింక్డ్ యాజ్ ద కోవలెంట్ టు అనదర్ ఎలిమెంట్. సో ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే హెట్రోసైక్లిక్ అని చెప్పానంటే ఇక్కడ ఒక కార్బన్ అనేది సేమ్ కార్బన్కి అయినా అటాచ్ చేయొచ్చు, లేదంటే ఆ కార్బన్ అనేది వేరే ఏదైనా ఎలిమెంట్కి అటాచ్ అయ్యి ఉండొచ్చు. సో అది కూడా కోవలెంట్గా అటాచ్ అయి ఉంటుంది. సో దాన్నే మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో కోవలెంట్ బాండింగ్ అని అంటాం. మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఎలిమెంట్స్ ఆర్ ద మోస్ట్గా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కార్బన్ ఎక్కడ ఉంటే డెఫినెట్గా ఇక్కడ హైడ్రోజన్ ఉండి తీరాలి, ఉంటుంది కూడా. సో హైడ్రోజన్తో పాటు ఆక్సిజన్ కూడా యాడ్ అవుతుంది. సో అలా ఆక్సిజన్ యాడ్ అయితే దాన్ని మనం ఫ్యూరాన్ అంటాం. అండ్ నైట్రోజన్ కూడా యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ ద బేసిస్ ఆఫ్ కార్బన్ సైకిల్ ఆఫ్ ఎర్త్. మనకి ఎర్త్ మీద కార్బన్ సైకిల్ అనేది ఉంటుంది, రైట్? సో అందులో కూడా మనకు ఉండేది బేసిక్ కాంపోనెంట్స్ ఈ ఆర్గానిక్ కాంపోనెంట్సే. ఓకే, ద కార్బన్ సైకిల్ ఇంక్లూడ్స్ ద వేరియస్ బయోజియోకెమికల్స్. ఈ కార్బన్ సైకిల్లో మనకి చాలా డిఫరెంట్ బయోజియోకెమికల్స్ ఉంటాయి. అసలు బయో ఏంటి, జియో ఏంటి, కెమికల్స్ ఏంటంటే బయో అంటే లైఫ్, జియో అంటే ఎర్త్, కెమికల్స్ అంటే ద సబ్స్టాన్సెస్ ఆఫ్ కెమికల్స్. సో ఇవన్నీ కెమికల్స్ ఎక్కడైతే ఎర్త్ మీద లైవ్లీగా ఉంటాయో సో వాటిని కార్బన్ సైకిల్స్ అని అంటాం. రిమెంబర్, బయోజియోకెమికల్ ప్రాసెస్ ట్రాన్స్ఫర్స్ ద కార్బన్స్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ సిస్టమ్. సో ఈ బయోజియోకెమికల్ ఏం చేస్తుందంటే ఈ ప్రాసెస్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కార్బన్ అనేది బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ సిస్టమ్. దీనికి నో డిఫరెన్స్, లివింగ్కి నాన్ లివింగ్కి లివింగ్కి ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటుంది. ఓకే, ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ ద ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్స్. అసలు హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? ఏదైతే కాంపౌండ్స్లో ఇంకా మిగతా ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు, జస్ట్ హైడ్రోజన్ అండ్ కార్బన్ అని ఉంటాయో వాటిని హైడ్రోకార్బన్స్ అంటాం. హియర్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ముందు చెప్పిందే జస్ట్ కన్ఫ్యూజన్ లేకుండా ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాసిఫికేషన్. ఇఫ్ యూ వాంట్ టేక్ ఏ స్క్రీన్ షాట్. సో ఇది ఇలా సింపుల్గా డివైడ్ అయ్యింది. సో వీటిని షార్ట్కట్ డివిజన్ అంటారు. సో ఎటొచ్చి మనకి లెంతీగా డివైడ్ అయింది వచ్చేసి సైక్లిక్ కాంపౌండ్స్, అంటే క్లోజ్డ్ చైన్సే డివైడ్ అయ్యాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ ఆలిఫాటిక్ కాంపౌండ్స్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎసైక్లిక్ అన్నాం అంటే ఏంటి? అది ఓపెన్ చైన్ ఉంటుంది, ఆలిఫాటిక్ ఉంటుంది అన్నాను. సో ఇక్కడ ఈథేన్ మీరు అబ్జర్వ్ చేస్తే C2H6 ఎక్కడ ఎటువంటి క్లోజింగ్స్ లేవు, అన్నీ ఓపెన్గానే ఉన్నాయి. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఈస్ ఆఫ్ acyclic compounds. Okay, and cyclic or closed chain compounds are mainly divided into two types. సో ముందు ఇచ్చిన టేబుల్నే ఇక్కడ మ్యాటర్ వైజ్ రాసాము. సో మళ్ళీ సైక్లిక్ అనేది 2 టైప్స్ కింద డివైడ్ అయింది. ఒకటి హోమో, ఇంకోటి హెట్రో. హోమో అంటే అన్ని కార్బన్ హైడ్రోజన్సే ఉంటాయి. హెట్రో అంటే కార్బన్ హైడ్రోజన్స్ కాకుండా ఆక్సిజన్, సల్ఫర్ ఏవైనా ఉంటాయి. ఓకే, హోమోసైక్లిక్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ యాజ్ గివెన్. మళ్ళీ హోమోసైక్లిక్ అనేది 2 టైప్స్ కింద డివైడ్ అయింది. ఒకటి ఆలిసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ కార్బోసైక్లిక్ కాంపౌండ్స్, అండ్ సెకండ్ వన్ ఆల్ సైక్లిక్ కాంపౌండ్స్ విత్ నో హెట్రో గ్రూప్స్. ఇక్కడ ఏంటంటే ఆలిసైక్లిక్ అంటున్నాం అంటే రిమెంబర్, మళ్ళీ చెప్తున్నాం, ఎసైక్లిక్ వేరు, ఆలిసైక్లిక్ వేరు. ఆల్ సైక్లిక్ కాంపౌండ్స్ విత్ నో, సైక్లిక్ కాంపౌండ్స్ ప్రతి ఆట్లకి మనకి హెట్రో గ్రూప్స్ ఉండాలని అయితే లేవు. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4. అంటే పర్పుల్ కలర్లో ఉన్న స్ట్రక్చర్ చూడండి, 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్గా క్లోజ్ అయిపోయే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అది సైక్లిక్, ఫస్ట్ పాయింట్ అది సైక్లిక్. అందులో హెట్రో హోమో కన్సిడర్ చేయాలి. అందులో ఏదైనా ఒక కార్బన్ హైడ్రోజన్ కాకుండా ఇంకేమైనా ఎలిమెంట్స్ ఉన్నాయేమో చూడండి. అసలు ఇంకే ఎలిమెంట్స్ లేవు, నైట్రోజన్ లేదు, ఆక్సిజన్ లేదు, సల్ఫర్ లేదు, జస్ట్ కార్బన్ హైడ్రోజన్ ఈ రెండే ఉన్నాయి. సో ఇలా ఉన్న వాటిని క్లోజ్డ్గా ఉంటే ఫస్ట్ క్లోజ్డ్గా ఉందో లేదో అబ్జర్వ్ చేయండి. ఉంది, ఎస్, అంటే అది సైక్లిక్. కార్బన్ కాకుండా అదర్ దాన్ ఇంకేమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? హైడ్రోజన్ కార్బన్ కాకుండా ఇంకేమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? ఇంకేమీ లేవు, అంటే అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇట్ ఈజ్ అన్ హోమోసైక్లిక్ కాంపౌండ్. సో దీన్ని ఆలిసైక్లిక్ క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి, లైక్ సైక్లోహెక్సిన్.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని క్లోజ్డ్లోనే ఉన్నాయి అండ్ అన్నిటిలోని కార్బన్స్ హైడ్రోజన్సే ఉన్నాయి, ఇంకా మిగతా ఎటువంటి ఎలిమెంట్స్ లేవు. అబ్జర్వ్ చేయండి, సైక్లోప్రోపెన్లో కానీ సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్, సైక్లోహెక్సన్ అన్నీ క్లోజ్డ్గానే ఉన్నాయి. ఇక్కడ మీరు రెడ్ స్ట్రక్చర్ని కనుక అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ అన్ని స్ట్రక్చర్స్ క్లోజ్, ఒకదాంతో ఒకటి లింక్ అయ్యే క్లోజ్ అయ్యి ఉన్నాయి. సో వీటిని సైక్లిక్ స్ట్రక్చర్స్ అని అంటాం. అండ్ వీటిని కూడా మనం సైక్లిక్ కాకుండా ఓపెన్గా కూడా రాయొచ్చు, అబ్జర్వ్ చేయండి. సో వీటిని క్లోజ్ చేసి రాస్తే సైక్లోపెంటేన్ అంటాం. అలా కాకుండా వీటిని జస్ట్ ఎసైక్లిక్ కింద కూడా రాయొచ్చు. ఎలాగంటే ఈ బాండ్ స్ట్రైట్ చైన్ కింద రాస్తే అవి ఎసైక్లిక్ అవుతాయి. ఓకే, aromatic compounds are again divided into two categories. మళ్ళీ aromatic అనేవి 2 categories కింద డివైడ్ అయ్యాయి. ఒకటి బెంజోయిక్ కాంపౌండ్స్ అండ్ రెండోది నాన్ బెంజోయిక్ కాంపౌండ్స్. సో ఏంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎజులిన్, ఇందాకే చెప్పాను. నాన్ బెంజోయిడ్ కాంపౌండ్స్ అంటే ఏవైనా 2 ఫ్యూజైన్ స్ట్రక్చర్స్, అంటే ఏవైనా 2 సెపరేటెడ్గా క్లోజ్డ్ రింగ్స్ ఉన్నవి వచ్చి బైండ్ అయితే వాటిని నాన్ బెంజోయిడ్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఎజ్యులిన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎజులిన్ ఈజ్ ఏ నాన్ aromatic కాంపౌండ్. aromatic బెంజోయిడ్ కాంపౌండ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? అక్కడ aromatic అన్నారు అంటే ఫస్ట్ అన్ని అక్కడ aromatic అన్నారు అంటే ఫస్ట్ అన్ని క్లోజ్ అయ్యి ఉండాలి, ఫస్ట్ పాయింట్. బెంజోయిడ్ అన్నారు అంటే కంప్లీట్గా బెంజిన్ స్ట్రక్చర్ ఉండాలి. సో అందులో ఎగ్జాంపుల్ బెంజిన్, టోలిన్. మీకు మళ్ళీ చెప్పాను, బెంజిన్ అంటే జస్ట్ C6H6. అదే బెంజిన్కి CH3 అంటే ఇక్కడ ఉన్న NH2 ప్లేస్లో CH3 ఉంటే టోలిన్. ఇక్కడ NH2 ఉంది కాబట్టి అది ఎనిలిన్ అంటారు. ఎనిలిన్ ఈజ్ ఎన్ బెంజనాయిడ్ కాంపౌండ్. ఓకే, అండ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? హెట్రోసైక్లిక్ అంటే దీస్ ఆర్ ద సైక్లిక్, ఇవి సైకిల్లోనే ఉంటాయి అంటే క్లోజ్ అయ్యే ఉంటాయి. ద డిస్టర్బెన్స్ ఆఫ్ ద అదర్ ఆటమ్ అదర్ దెన్ ద కార్బన్ లైక్ నైట్రోజన్, ఆక్సిజన్. మనకి కార్బన్ ప్లేస్లో కార్బన్ అంటే ఇప్పుడు అన్ని కార్బనే ఉంటే కనుక హోమో. కార్బన్ కాకుండా కార్బన్ ప్లేస్లో ఇంకేమైనా వచ్చి యాడ్ అయితే, అట్లీస్ట్ ఒక ప్లేస్లో వచ్చి యాడ్ అయినా కూడా అది హెట్రోసైక్లిక్ అంటాం. చూడండి, అక్కడ నైట్రోజన్ వచ్చి యాడ్ అయింది అంటే కార్బన్ ప్లేస్ని నైట్రోజన్ ఆక్యుపై చేస్తే అది హెట్రో. సో ఒక 5 మెంబర్డ్ రింగ్కి నైట్రోజన్ యాడ్ అయితే అది పిరిడిన్. అదే మనకి ఒక 6 మెంబర్డ్ రింగ్లో 1,3లో నైట్రోజన్ ఉండి 5 మెంబర్డ్ రింగ్లో 1,2లో నైట్రోజన్ అంటే దాన్ని ప్యూరిన్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్యూరాన్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక 5 మెంబర్డ్ రింగ్లోనే, ఓన్లీ 5 మెంబర్డ్ రింగ్లోనే మనకి ఒక కార్బన్ ప్లేస్లో ఆక్సిజన్ వస్తే ఫ్యూరాన్, అదే సల్ఫర్ వస్తే థయోఫిన్, అదే నైట్రోజన్ వస్తే ఎజో గ్రూప్. ఓకే, రిమెంబర్ దీస్ నేమ్స్. అండ్ ఇమిడజోల్, అదే 5 మెంబర్డ్ రింగ్లో 1,2 1,3 పొజిషన్లో నైట్రోజన్లు వస్తే దాన్ని ఇమిడజోల్ అంటారు. ఓకే, సో ఇక్కడ నైట్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ కార్బన్ ప్లేస్ని ఆక్యుపై చేసాయి కాబట్టి అట్లీస్ట్ ఒక ప్లేస్లో ఆక్యుపై చేసిన వాటిని హెట్రో కాంపౌండ్స్ అంటాం. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ like the topic and if subscribe for more videos and comment for further topics. Okay, thank you.